న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వాములు అవ్వాలని గన్నవరం గ్రామ సర్పంచ్ నిడమర్తి సౌజన్య పిలుపునిచ్చారు. గన్నవరం పంచాయతీ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో టీచర్స్ పేరెంట్స్ మెగా మీట్ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందన్నారు. ఆటోలో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించవద్దని సీఐ అంజయ్య ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ తుళ్లూరులో ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి అమరావతికి అనేక మంది వస్తూ ఉంటారని, వారిని జాగ్రత్తగా గమ్యాలకు చేర్చాలని వారికి సూచించారు. అనంతరం అధిక లోడులో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం వద్దని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలని అన్నారు. కావలి పట్టణం రామిరెడ్డి తోటలో నిర్వహించిన రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అంచెలంచెలుగా ఎదిగానని, రైతు బిడ్డగా రైతుల కష్టాలు, సాధారణ ప్రజల కష్టాలు తెలుసన్నారు. కావలిని అభివృద్ధి చేయడమే ధ్యేయమని తెలిపారు. కులాన్ని రాజకీయాలకు ఆపాదించవద్దని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగేందుకు చేయూతనివ్వాలని కోరారు. మినుము పంటను 2.5 ఎకరాలలో సాగు చేసి పంట నష్టం కావడంతో పూర్తిగా నష్టపోయామని కొరిసపాడు మండలం రావినూతుల గ్రామానికి చెందిన రైతు అన్నంగి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టామని, పంట నష్టంతో కోత కూలి ఇచ్చే పరిస్థితి లేక తామే పంటను పీకి వేస్తున్నట్లు ఆయన వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రామారావు కోరారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మామ నెల్లూరు దయాకర్ రెడ్డి దివంగతులు కావడంతో స్థానిక మాగుంట లేఅవుట్లోని వారి నివాసానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెళ్లారు. నెల్లూరు దయాకర్ రెడ్డికి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డిలను పరామర్శించారు. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వేంపల్లిలో ఘనంగా నిర్వహించారు. అనంతరం అనాథ వృద్ధుల ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాలంలో అవకాశం వచ్చినా ప్రధానమంత్రి పదవి తీసుకోలేదన్నారు. 6 సార్లు లోక్సభ ఎంపీగా, ఒక్కసారి రాజ్యసభ ఎంపీగా సోనియా గాంధీ ఎన్నికయ్యారని తెలిపారు. రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ గా ఎన్నికైన కేకే చౌదరి మొట్టమొదటిసారిగా తన సొంత మండలమైన చిట్వేలుకు వచ్చిన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వందలాది మంది బైక్ ర్యాలీ నిర్వహించారు. నూలు మిల్లుల సమాఖ్య మాజీ చైర్మన్ కట్టా నారాయణయ్య సమాధి వద్ద చిట్వేలులోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి, కొత్త బస్టాండ్లోని నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నిషేధిత చట్టం అమలు చేసిన రోజు కావడంతో లైంగిక వేధింపులు నిషేధిత బోర్డును జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశంలో మహిళలకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడంతో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు. పని ప్రదేశంలో మహిళల రక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగంలో పలు విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విధులు బహిష్కరించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బత్తుల శివశంకర్ పేర్కొన్నారు. కాకినాడ వాటర్ వర్క్స్ వద్ద ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. మోపిదేవి మండలం కోసువారిపాలెం గ్రామానికి చెందిన సతీష్ ఇంటి సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని మార్పు చేయాలని అధికారులను కోరారు. గ్రామంలో ఆయన మాట్లాడుతూ ఇంటి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన స్తంభాన్ని వేరే ప్రదేశానికి మార్చాలని కోరారు. గ్రామంలో స్తంభాలు అన్ని ఒకే లైన్లో ఉండగా తన ఇంటి వద్ద లోపలికి వచ్చిందని ఆరోపించారు. అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాన్ని మార్చాలని కోరారు.